హాయ్ అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ డాక్టర్ కుమార్. నేను ఒక ఫిజియోథెరపిస్ట్‌ని అండ్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నిన్న ఒక పేషెంట్ చూసాను. యంగర్ ఫెలో 25 ఇయర్స్ బ్యాక్ పెయిన్‌తో కంప్లెయింట్ వచ్చాడు మన దగ్గరికి. నేను ప్రీవియస్ హిస్టరీ గురించి మాట్లాడాను. అండ్ తను ఏం చేస్తారు? డైలీ వర్క్ ఏంటి? ఎన్ని అవర్స్ కష్టపడతారు? అనేది చూసుకున్నాము. తనొక నార్మల్ వర్కర్. 9-15 అవర్స్ వర్క్ ఉంటదంట నైట్ రోజు. అండ్ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం అండ్ స్టాండింగ్ వర్క్స్ చాలా ఎక్కువుంటాయి. అండ్ హీ వాస్ వెయిట్ వచ్చేసరికి 95 కేజీస్. సో, ఈ సినారియో అన్నీ కాలిక్యులేట్ చేసుకుంటే తప్పకుండా బ్యాక్ పెయిన్ వస్తది. అండ్ మెయిన్ రీజన్ వచ్చేసరికి ఓవర్ యూజ్. బ్యాక్ పెయిన్ ఓవర్‌గా యూజ్ చేస్తుంది. అండ్ వెయిట్ కూడాను చాలా ఎక్కువ ఉండడం వల్ల అప్పర్ బాడీ వెయిట్ అంతా నడుము మీద పడుతుంది. సో, ఎట్ ద ఎండ్ బ్యాక్ పెయిన్ కంపల్సరీ స్టార్ట్ అవుతది. సో, కంప్లెయింట్ వచ్చేసరికి నడుము దగ్గర ఏదో పొడుస్తున్నట్టు ఉండడం, కాళ్ళు లాగుతుండడం, టింగింగ్ సెన్సేషన్స్ ఏదో సెన్సేషన్ అన్‌ఈవెన్ సెన్సేషన్ ఉండడం. ఇదే కంప్లెయింట్స్ మీద వచ్చారు. నేను తనతో మాట్లాడాను. ప్రీవియస్ హిస్టరీ అంతా కనుక్కున్నాను. తనకి చెప్పాను. మీరు డైలీ యాక్టివిటీస్ మీరు చేసే లైఫ్ స్టైల్‌ని మోడిఫై చేసుకోవాలి చెప్పాను. అండ్ తను బ్యాక్‌కి ఎక్స్‌ట్రా సపోర్ట్ గూడా ఉండాలని గూడా చెప్పాం. ప్రిఫర్ చేశాం. సో, దాని తర్వాతే మేము ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. ట్రీట్మెంట్ ఏమేమి ఇవ్వాలి ఏంటని డిసైడ్ చేసాం. అండ్ తనకి మెయిన్‌గా బ్యాక్ మజిల్స్ అన్నీ వీక్‌గా ఉండడం వల్ల బ్యాక్ స్ట్రెంథెనింగ్ అవన్నీ ఇచ్చాం. దాంతో పాటు ఆ నర్వ్ పించింగ్ నర్వ్ ఏదో ఉందో దాన్ని ట్రాక్షన్‌తో మేము కంట్రోల్ చేసాం. అండ్ సమ్ మజిల్ రిలాక్సేషన్ గూడా ఇచ్చాం. లైక్ ఐఎఫ్‌టి అని ఇచ్చి 5-10 సిట్టింగ్స్‌లో క్యూర్ అయిపోతుంది అని గూడా సజెస్ట్ చేశాం. దాని తర్వాత కూడా మనం లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకొని మెయింటైన్ జేసుకోవాలి. ఏమేమి చేంజ్ జేయాలో అన్నీ క్లారిటీగా చెప్పాం.